నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 15వ శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సో ముందు శ్లోకంలో భగవానుడు ఏం చెప్పారు? మన బాడీకి ప్రభు అయిన ఆత్మ బాడీ చేత ఏ పని చేయించట్లేదు, కేవలం దాని స్వభావం వల్లే పనులు జరుగుతున్నాయి. అట్లాగే ఆత్మ ఒక సాక్షిగా చూస్తూ ఉంటుంది పనులన్నీ. సో ఇప్పుడు మరి మన చేత స్వభావం పని చేయిస్తుంది అని చెప్తున్నారు. సో స్వభావం అంటే ఏంటి? పరమాత్మ చేయిస్తున్నాడా మన చేత ఈ పనులన్నీ? సో ఆ విషయం ఈ శ్లోకంలో చెప్తున్నారు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః. సో ఈ పనులన్నీ జరిగినప్పుడు అది మనుషుల యాటిట్యూడ్ బట్టి అది పుణ్యకర్మ లేకపోతే పాపకర్మ అనేది డిసైడ్ అవుతుంది. సో భగవానుడు అంటే పరమాత్మ ఎవరి యొక్క పాపకర్మలు గాని పుణ్యకర్మల అకౌంట్ పెట్టుకోడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః. విభుః అంటే ఇక్కడ పరమాత్మ. సో ఆత్మ మన బాడీకి ప్రభు అయితే పరమాత్మ ఈ సమస్త లోకానికి ప్రభు. సో అటువంటి లోకానికి ఉన్న ప్రభువు కూడా మన పాపాలని గాని పుణ్యాలకి గాని అకౌంట్ తీసుకోడు. కేవలం మాయ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఏమంటున్నారు ఇంకోటి, జ్ఞానేన తుతద జ్ఞానం అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జంతవః అంటే ఇక్కడ మనుషులందరూ కూడా వాళ్ళ యొక్క స్వభావము మాయ చేత కప్పబడి ఉంది, వాళ్ళ జ్ఞానము మాయ చేత కప్పిబడి ఉండి పరమాత్మని గాని ఆత్మని గాని తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. కానీ జ్ఞానికి ఈ ఐడియా అంతా ఉంటుంది కాబట్టి అతను అంటుకోకుండా కర్మలు చేయగలుగుతాడు. క్లీం కృష్ణాయ నమః.